ఇవి 3 నాలో ఉన్నాయో లేదో మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే శాస్త్ర, సాహిత్య, సిద్ధాంత, పాండిత్య పటిమ ఉందో, మంత్ర, తంత్ర, యంత్ర విజ్ఞానమైనటువంటి జ్ఞానం ఉన్నదో వాళ్ళు నిర్ణయించాల్సినటువంటి విషయం. అటువంటి వాళ్ళు ఎవరన్నొచ్చి, అయ్యా పరాశ్రీ స్వామి, మీరు శాస్త్ర విరుద్ధంగా ఏదో చెప్తున్నారు, శాస్త్ర విరుద్ధానికి ఏదో చేస్తున్నారని చెప్తే నేను శిరసావహిస్తాను, స్వాగతిస్తాను. ఏది చెప్పినా నేను స్వాగతిస్తాను, నేను ఖండించను. ఇదొక వివరణ. మూడవ వివరణ ఏంటంటే, నా అనుభవం ప్రకారంగా శ్రీ విద్య పరంపరలో ఉండేవాళ్ళు ఎవరైనాను, శ్రీ విద్య సాధనలో ఉండేవాళ్ళు, శక్తి తంత్రంలో ఉండేవాళ్ళు, అమ్మవారి యొక్క పాదములను అనునిత్యం సేవించేటటువంటి వాళ్ళు ఎవరైనాను, పండితుడైనను పామరుడైనను, పామరుడు అంటే అర్థం ఏంటి? మూర్ఖుడని కాదు,